అధికారం తమదే అంటున్న టీడీపీ కూటమి 22 ఎంపీ స్థానాలు పక్కా అంటున్న గెలుపుపై ధీమా. కేంద్ర మంత్రి పదవిపై మోజు పెంచుకున్న కొందరు అభ్యర్థులు. బీజేపీ నుంచి పురంధరేశ్వరి, సీఎం రమేష్, కిరణ్ కుమార్ రెడ్డి. టీడీపీ నుంచి వేమిరెడ్డి, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్. గెలిస్తే మినిస్ట్రీ వస్తుందని ఆరాటపడుతున్న 6 నేతలు. ఏపీలో ఎన్నికల సమరం ముగిసింది. ఇప్పుడు అందరి చూపు ఫలితాలపైనే ఉంది. అయితే కూటమి తరపున పోటీ చేసిన ఎంపీ అభ్యర్థుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఈసారి 22 ఎంపీ స్థానాలు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు కూటమి నేతలు. ఈ క్రమంలోనే టీడీపీ, బీజేపీ తరపున బరిలో ఉన్న కొందరు అభ్యర్థులు ఎన్డీఏ అధికారంలోకి వస్తే కేంద్ర మంత్రి అయిపోవాలని ఆశపడుతున్నారు. ఈ రేసులో ఉన్న 1/2 డజనుకు పైగా నేతలు సర్వశక్తులు ఒడ్డి ఎన్నికలు ఎదుర్కొన్నారు. అయితే వారిలో గెలిచేది ఎవరికి మంత్రియోగం ఉండనుంటుంది అని తేలాల్సి ఉంది. కేంద్రంలో మరోసారి ఎన్డీఏనే అధికారంలోకి వస్తుందన్న అంచనాల నడుమ వారంతా జూన్ 4 నాటి ఫలితం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. లోక్సభ ఎన్నికల బరిలో బీజేపీ తరపున పోటీ చేస్తున్న వారిలో సీఎం రమేష్, కిరణ్ కుమార్ రెడ్డి, దగ్గుబాటి పురంధరేశ్వరి కేంద్ర మంత్రి పదవిపైనే కన్నేశారు. ఇక టీడీపీ తరపున లోక్సభ ఎన్నికల బరిలో 2 అపర కుబేర్లు పోటీ చేశారు. ఒకరు గుంటూరు అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ కాగా మరొకరు నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. వారిద్దరూ కేంద్ర పదవిపై ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. వారితో పాటు రామ్మోహన్ నాయుడు కూడా ముచ్చట పడుతున్నారు. రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ కూటమి అధికారంలోకి వస్తే 2 చోట్ల కూటమి పక్షాలు అధికారాన్ని పంచుకునే అవకాశాలున్నాయి. అందుకే ఎంపీగా గెలిస్తే కేంద్ర మంత్రి అయిపోవచ్చని ఈ అభ్యర్థులు ఉవ్విళ్లూరుతున్నారు. గుంటూరు నుండి గత 2 ఎన్నికల్లో గెలిచిన శ్రీమంతుడైన గల్లా జయదేవ్ రాజకీయాలకు దూరం కావడంతో ఈసారి మరో శ్రీమంతుడైన పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు ఎంపీగా పోటీ చేశారు. ఈసారి ఆయన గుంటూరు పార్లమెంటు పరిధిలో గట్టిగానే కాసులు కుమ్మరించారు. తన పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. రేపు గెలిస్తే అంతే డబ్బులు ఖర్చు చేసి కేంద్ర మంత్రి అయిపోవాలనే ఆలోచనతో ఉన్నారట. ఇక మరో కుబేరుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. వైసీపీని వీడి నెల్లూరు టీడీపీ ఎంపీగా పోటీ చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఎన్నికల ఖర్చులు భరించారు. 100 కోట్లు మంచినీళ్లలా ఖర్చు చేశారు. గెలుపుపై ధీమాతో ఉన్న ఈ ఇద్దరు కేంద్ర మంత్రి పదవిపై మోజు పడుతున్నారు. ఇక ఈ ఇద్దరితో పాటుగా గత 2 ఎన్నికల్లో వరుసగా గెలిచిన రామ్మోహన్ నాయుడు హ్యాట్రిక్ విజయంపై ధీమాతో ఉన్నారు. పార్టీలో సీనియర్ గా ఉన్న రామ్మోహన్ కూడా కేంద్ర మంత్రి కావాలని ఆరాటపడుతున్నారట. ఇక పొత్తుల్లో భాగంగా అనకాపల్లి నుంచి బీజేపీ ఎంపీగా పోటీ చేసిన మరో సంపన్నుడు సీఎం రమేష్. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన ఈయన గెలిస్తే ఎన్డీఏ ప్రభుత్వంలో మంత్రి అయిపోవచ్చని కలలు కంటున్నారట. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గెలిస్తే ఆమెకు కేంద్ర మంత్రి ఖాయంగా కనిపిస్తోంది. గతంలో యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఆమెకు ఉంది. అదే సమయంలో ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ చంద్రబాబుకు బంధువు కూడా. కూటమి కట్టడంలో బాబుకు బాగా సహకరించారు పురంధరేశ్వరి. రాజంపేట నుంచి పోటీ చేసిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కూడా గెలిస్తే పక్కాగా కేంద్రంలో మినిస్ట్రీ వస్తుందని భావిస్తున్నారట. మొత్తం మీద ఈ అభ్యర్థులంతా కూడా ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. బాగా కష్టపడ్డారు, డబ్బులు విసిరారు. ఈ అభ్యర్థుల భవితవ్యంపై ఎలా ఉంటుంది అనేది చూడాలి. ప్రజా తీర్పు ఏ విధంగా రాబోతోంది, కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ మరోసారి వస్తే మంత్రి పదవి దక్కించుకునే అదృష్టవంతులు ఎవరు అనేది రానున్న రోజుల్లో తేలిపోతుంది.